అన్నదానం చేస్తే ఏమవుతుంది? నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనకరజిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారంటే 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఇచ్చినా కూడా ఫలితాలు ఉండదట. కనుక రజిత పాత్రం మీదిని సాగరాత్ర వజ్ర వైడూర్య మణిమేదక గోమేదక ఆకాశమంత ఎత్తుకి పాతాళమంత లోతుకి పోషించిన గురుగారు మీ చేతిలో ఉన్న ఉంగరం ఇస్తే బాగుంటుంది అని ఆశ ఉంటుందట. ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం 2 కుటుంబాలని కలిపే కోటి కన్యాదానం చేసినా మాకు పెట్టిపోతలు పెట్టలేదు, మాకు వియ్యంకుడు మర్యాద పెట్టలేదు, మాకు సాంబారు వేయలేదు, మాకు స్వీట్ ఇవ్వలేదు, ఆడపడుచు లాంఛనం, ఇలాంటి కొరతలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క అన్నదానం చేస్తే ఆ అన్నదానంలో ఏం చేస్తున్నాడు? భోజనం మరి చెప్తున్నాడు. భూర్భోత్సవస్వరేణ్యం వర్గో దేవస్థ దేవసభ్రస అమృతోస్తు ప్రాణాయస్వ వానాయస్వ వ్యానాయస్వ ఉదానాయస్వ. నేను వైశ్వానర ఆహుతి చేస్తున్నాను. లోపల ఒకడు వైశ్వానరుడు ఉంటాడట. వాడు సంతోషంగా ఉంటే ఆశీర్వదిస్తాడట. వాడు ఆకలి అయితే కోపంగా మాట్లాడతాడట. వాడు కడుపు నిండి ఉన్నప్పుడు ఆశీర్వాదం మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు. కోపం ఎప్పుడు వస్తుంది? లోపల ఆకలి ఉన్నప్పుడు వస్తుంది. అది తినేటప్పుడు ఆ పెడతాడట. భోజనం పెట్టిన వాళ్ళకి నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఒక ముద్ద ఎక్కువైతే మనం ఏం చెప్తాం? చాలు, పెట్టకండి, కడుపు నిండిపోయింది, చాలు చాలు అంటే చూస్తారా? ప్రపంచంలో చాలు చాలు అని చెప్పే ఏకైక దానం ఏదైనా ఉందంటే నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఆ వైశ్వానుడు దీవిస్తాడట. ఆహా, ఈ ఆహారం పెట్టిన కుటుంబం, వంశం, వారి యొక్క చరిత్ర, ఇటు 7 లోకాలు అటు 7 లోకాలు, వీళ్ళు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వైశ్వానుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి అన్నదానం పెట్టాలి. బాగా బలిసి కడుపు నిండా ఉన్నవాడికి కాదండి పెట్టేది. ఒక్క పూట కూడా అన్నం లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటారు చూసారా? వాడికి పెట్టండి అన్నదానం. స్ట్రేంజర్స్కి పెట్టండి. పెట్టి చూడండి. మీ ఇంట్లో అన్నం పెడతారు కదా, మీరు తింటున్న తర్వాత ఒక్క గరిటైనా మిగిలి ఉండదా? ఆ ఒక్క గరిట తీసుకుపోయి రోడ్డు మీద అలా వెళ్తుంటారు కదా, వాళ్ళు మీ ఇంటి పక్క రాకపోయినా తీసుకుపోయి భోజనం ఇచ్చుడిని బాంచన్ 2 రోజులైంది తిని, అయ్యా నువ్వు మంచిగా ఉండాలని వాడు కడుపు నిండా దీవిస్తాడండి. అలాంటి అన్నదానం చేసి చూడండి. నెలకు ఒక్కరోజు ఒక్కరికి భోజనం పెట్టండి. అది అలవాటుగా చేసుకోండి. అది 10 రోజులకు ఒకసారి వస్తుంది, తర్వాత అది రోజుగా మారుతుంది. ఒక్కళ్ళకి మనం తినేటప్పుడు నాకు ఈరోజు నా కష్టంతో కడుపు నిండా దేవుంది, ఇవి లేకుండా ఎంతమంది ఉన్నారనే ఒక భావన మీలో వచ్చిందనుకోండి, మీ గురించి భగవంతుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అదే అన్నదానంలో ఉన్న గొప్ప సందేశం. విజయోస్తు.